వన్స్ అగైన్ వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. ఫస్ట్ అయితే మైసూర్ క్రేప్ శారీస్ తోటి స్టార్ట్ చేస్తున్నా. అయితే దీంట్లో మనకి ఇట్లా మంచిగా మ్యాట్నీ వర్క్ రావడంతో పాటు రష్మిక మందన డ్రైవ్ చేసుకున్న కలర్ కాంబినేషన్ ఇది ఎగ్జాక్ట్ అదే కలర్, రెడ్ విత్ బ్లాక్. అయితే ఈ మ్యాట్నీ వర్క్ అనేది ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను. మిగతా అంతా కూడా మనకి జెరీ వ్యూ, ఇది ఉల్టా సైడ్. ఓకే, ఫాల్ సూపర్గా పడుతుంది. ఫస్ట్ టైం సాఫ్ట్ పాలిష్కి ఇవ్వాలి. 2650 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. మరీ హైట్ అంటే 5'8" ఉన్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. అదర్వైజ్ 5'7" ఉంటే మాత్రం వస్తుంది. అప్ టు 45 ఇంచెస్ ఉందన్నమాట. ఇది చూడండి, పళ్ళులో కూడా మంచిగా రిచ్గా జెరీ లైన్స్ వస్తుంది. లైట్ వెయిట్ ఉంది, శారీ మొత్తం లైట్ వెయిట్. బ్లాక్ కలర్ బ్లౌజ్ దీనికి రావడంతో పాటు ఈ బార్డర్స్ ఏదైతే ఉందో మ్యాట్నీ వర్క్ అయితే రాలే, కానీ బార్డర్స్ అయితే 2 సైడ్స్ వచ్చినాయి. మంచిగా ప్యాటర్న్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ డార్క్ ఆనంద బ్లూ కలర్కి మనకి నేవీ బ్లూ కాంబినేషన్ వచ్చింది. అయితే ఈ శారీలో మీకు హైట్ ఎవ్రీథింగ్ చూపిస్తా. పళ్ళు ఇట్లా స్ట్రైప్స్ మొత్తం ఇది వస్తుంది. బ్లౌజ్కి 2 సైడ్స్ ఇందాక చెప్పిన కదా బార్డర్, 2 సైడ్స్ బార్డర్. బ్లౌజ్ ఆల్మోస్ట్ ఇదే ఏమంటారు మునిగిపోయిందనమాట. ఓకే, హైట్ చూడండి. హైట్ కూడా ఇందాక మీకు చెప్పినట్టుగా 5'8" ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి. నా హైట్ వరకు కూడా సరిపోతుంది శారీ అయితే, బికాస్ స్పష్టంగా చెప్తే అయిపోతుంది కదా, మళ్ళీ తెప్పించుకున్నాక ఇది అది అనే కన్నా. అండ్ లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే. సో ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది? బ్రైట్ రాణి పింక్ కలర్కి కూడా నేవీ బ్లూ కాంబినేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇది పర్పుల్కి దగ్గరగా ఉంది, బట్ డార్క్ నేవీ బ్లూ కలర్. బ్లౌజ్ ఇది పౌడర్ బ్లూ కలర్కి నేవీ బ్లూ కాంబినేషన్. ప్రతి దాంట్లో బార్డర్ దగ్గర మనకి డార్క్ ఉండడం వల్ల ఇట్లా స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి ఈ మ్యాట్నీ వర్క్ది కూడా ఒకసారి దగ్గర నుంచి చూడండి, బాగుంది కదా. కొంచెం హైట్ మరీ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి శారీస్, ఇట్లా బార్డర్స్ పెద్దగా ఉన్నందుకు. అదర్వైజ్ మాత్రం ఏ ఏజ్ గ్రూప్ అయినా ఏ హైట్ అయినా క్యారీ చేయొచ్చు. మరి కొంచెం హైట్ తక్కువ ఉంటే మాత్రమే అవాయిడ్ చేయండి. గిఫ్ట్ ఇవ్వడానికి అయితే సూపర్ ఖుష్ అయిపోతారు. నేను కట్టుకున్న కలర్ వచ్చేసి రెడ్కి బ్లాక్ కదా, ఇది వచ్చేసి మనకి మెరూన్కి బ్లాక్ కలర్. సో ఇది కూడా బాగుంది కాంబినేషన్. రెడ్కి బ్లాక్ అదొక లాంటి అందం అయితే ఇది ఒక లాంటి అందం. ఇప్పుడు మనం చూస్తే మోడల్ సిల్క్ శారీలో ఫస్ట్ నేను చూపించేది క్రీమ్ బేస్డ్ పైన మనకి మొత్తం కూడా రస్ట్ ఆరెంజ్ లాగా చిన్న చిన్న స్క్వేర్స్ వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ మనకు చెక్స్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. కాకపోతే స్టైలిష్ అంటే ఒక ఫ్యూషన్ అంటాం కదా, అలా ఉందన్నమాట. లైక్ ట్రెడిషనల్ అండ్ స్టైలిష్గా ఉంది. ఎడ్జ్కి వచ్చేవరకు మనకి పర్పుల్ ఇట్లా 2 బార్డర్స్ మామిడి పిందెల డిజైన్ కంప్లీట్ జరీ వ్యూ తోటి వస్తుంది. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి. సో ఏజ్ వాళ్ళని క్యారీ చేయొచ్చు, ఏ హైట్ ఉన్న వాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు, ఈక్వల్ బార్డర్స్ ఉన్నందుకు. పళ్ళు పట్ల వచ్చేవరకు మొత్తం ఆరెంజ్, బ్రైట్ ఆరెంజ్, మొత్తం ఇట్లా మామిడి పిందెల డిజైన్ కంప్లీట్ జరీ వ్యూ తోటి రిచ్గా వస్తుంది. ఇదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది. బ్రైట్ ఆరెంజ్ ఏదైతే మనకి పళ్ళులో హైలైట్ అయిందో, మధ్యలో బాక్స్లో ఉందో, అది కాంట్రాస్ట్ కూడా కావాలి కదా దానివల్ల. సో ఈ శారీలో ఒకసారి హైట్ అయితే 5'8" ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. 45 ఇంచెస్ వరకు ఉంది. అండ్ ట్రాన్స్పరెంట్ అసలు లేదు. చీర చూస్తే ఎలా ఉందో కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. సో బిందాస్గా క్యారీ చేయొచ్చు. సేమ్ ప్రైస్ కాదు, ఇంకా తక్కువ. ఇంతకుముందు ప్యాటర్న్ వేరు. 2550 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ రెడ్కి బ్లాక్ కలర్. క్రీమ్ అనేది ప్రతి దాంట్లో కూడా అంతే, సేమ్ మనకి బ్యాక్గ్రౌండ్ అదే. ఈ పళ్ళులో కూడా ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ సర్కిల్ చూడండి ఎంత బాగుందో, కొంచెం డిఫరెంట్గా హట్కే వచ్చింది. ఆ తర్వాత దీనికి రెడ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది. మధ్యలో వచ్చేసి ఎల్లో అండ్ ఎడ్యుకేషన్ అది డార్క్ నేవీ బ్లూ కాదు, కొంచెం లైట్ నేవీ బ్లూ కలర్. సో ఈ కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది. పళ్ళు మెయిన్ ప్రతి శారీలో ఈ పళ్ళు పార్ట్ చాలా బాగుంది, ఆ సర్కిల్ రావడం వల్ల. బ్లౌజ్ వైలెట్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్. ఎడ్జెస్లో వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ వచ్చింది. మధ్యలో బాక్సెస్లో మొత్తం కూడా మనకి వైలెట్ కలర్. పళ్ళులో కూడా అట్లా సర్కిల్ తోటి బాగా హైలైట్ అయ్యి ఇందులో ఇంకా స్పష్టంగా తెలుస్తుంది చూడండి మనకి మామిడి పిందెల డిజైన్ కానీ ఎవ్రీథింగ్. బ్లౌజ్లో కూడా ఇట్లా జకార్డ్ ప్యాటర్న్ అంటాం కదా, సెల్ఫ్ ప్యాటర్న్ కొంచెం చూపిస్తుంది. ఆ తర్వాత ఈ ఫ్లవర్స్ని ఇట్లా మోటివ్స్ లాగా వస్తుంది. లాస్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి మెరూన్ విత్ బ్లాక్ కలర్ ఉంది. సో 2 సైడ్స్ బార్డర్లో మెరూన్ హైలైట్ అవడంతో పాటు టెంపుల్ బార్డర్ కూడా ఫాలో అవుతుంది, మామిడి పిందెల డిజైన్ ఫాలో అవుతుంది. అండ్ ఈ బార్డర్ కూడా ఒకసారి దగ్గర చూడండి ఇలా ఉందన్నమాట. పళ్ళు బ్లాక్ బ్లౌజ్. సో ఎట్లా ఉన్న శారీస్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోండి. థ్యాంక్ యూ.